So, good morning, students. Now we are going to continue the next unit, that is nothing but biomass and geothermal energy. So, next unit start చేస్తున్నాం unit 4, that is nothing but biomass and geothermal energy. And in this topic or in this unit, we are going to start initially biomass. So, initial గా biomass అంటే ఏంటి, what are the types of biomass and where it will be extracted and what is the potential of biomass, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. And first of all, before going to start the biomass, first of all we have to storage of renewable energy by photosynthesis అమ్మ. సో ఇక్కడ బయోమాస్ నుంచి మనం ఏదైతే ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో దట్ ఎనర్జీ ఈజ్ అప్టైన్డ్ బై ఫోటోసింథసిస్ ప్రాసెస్ అమ్మ ఇన్ గ్రీన్ ప్లాంట్స్. సో లివింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ జరగడం వల్ల వీ కెన్ get the biomass amma. So that is the origin of biomass. And here energy resources is through the photosynthesis in green plants under sunlight amma. So photosynthesis ante enti, so ee leaves evaithe unnayo ప్లాంట్ లీవ్స్, సో ఆ లీవ్స్ మీద సోలార్ లైట్ అనేది పాస్ అయినప్పుడు సో అక్కడ మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ డ్యూ టు దిస్ కండిషన్ కెమికల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయమ్మా. సో యూజింగ్ లైట్, సో లైట్ నుంచి ఈ కెమికల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ఈ గ్రీన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అట్మాస్ఫియరిక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ గ్యాసెస్ అండ్ మాయిశ్చర్ అండ్ మినరల్స్ అండ్ వాటర్ అనేవి ఫ్రమ్ ఎర్త్ నుంచి అండ్ వాటర్ నుంచి అబ్జార్బ్ చేసుకోవడం వల్ల దే కెన్ టేక్ ది ఫుడ్ ఫ్రమ్ దీస్ ఆల్. సో వీటన్నిటి నుంచి అవి ఫుడ్ తీసుకుంటాయి అండ్ ఈ ఫుడ్ని తీసుకొని ఎనర్జీని రిలీజ్ చేస్తాయమ్మా. సో ఫోటో ఎనర్జీ ఫ్రమ్ ది సన్లైట్ నుంచి ఏదైతే ఫోటో లైట్ ఎనర్జీ అనేది పాస్ అవుతుందో వాటితోటి మనకి బయోమాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఆ ప్లాంట్ లోపల ఉన్న బయోమాస్ మెటీరియల్ అనేది డెవలప్ అవుతుందమ్మా. అండ్ ఇక్కడ బయోమాస్ అంటే ఈజ్ నథింగ్ బట్ రెన్యూబుల్ ఆర్గానిక్ మ్యాటర్ అమ్మా. సో బయోమాస్ ఎనర్జీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్. వై? బికాజ్ ఆ ప్లాంట్స్, హ్యూమన్ బీయింగ్స్ ఉన్నంత కాలం ప్లాంట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో కాబట్టి ఎప్పుడూ కూడా ప్లాంట్స్ ఉంటాయి కాబట్టి దట్ ఈజ్ రెన్యూబుల్ ఆర్గానిక్ మ్యాటర్ అండ్ ప్రొడ్యూస్డ్ బై ప్లాంట్స్ త్రూ ఫోటోసింథసిస్ అమ్మ. సో ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఇక్కడ ప్లాంట్స్ నుంచి ఈ బయోమాస్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ హియర్ వీ హ్యావ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ని యూజ్ చేసుకొని ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అమ్మ. సో సన్లైట్ పాస్ చేయడం వల్ల క్లోరోఫిల్ అనేది డెవలప్ అవుతుంది ప్లాంట్ లీవ్స్లో. అది మనకు ఆల్రెడీ తెలుసు ఇనిషియల్గా. సో ఆ క్లోరోఫిల్ అనేది డెవలప్ అవ్వడం వల్ల బయోమాస్ అనేది క్రియేట్ అవుతుంది, CH2O హోల్ పవర్ 6 అమ్మ. సో దట్ ఈస్ నథింగ్ బట్ బయోమాస్. సో ఆ బయోమాస్ డెవలప్ అవుతుంది విత్ దట్ ఆక్సిజన్ అండ్ సమ్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. సో మనం ప్లాంట్స్ అనేవి జనరల్గా కార్బన్ డైఆక్సైడ్ని యూటిలైజ్ చేసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది అండ్ దాంతోపాటు సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని కూడా రిలీజ్ చేస్తుందమ్మా. అండ్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ యూస్ఫుల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ త్రూ డిఫరెంట్ కన్వర్షన్ రూట్స్ అమ్మ. సో డిఫరెంట్ ప్రాసెస్ ద్వారా డిఫరెంట్ కన్వర్షన్ రూట్స్ ద్వారా మనకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. అండ్ ఇట్ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ 5F అమ్మ. సో 5F సోర్సెస్ ద్వారా మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. దోస్ ఆర్ ఫుడ్, ఫాడర్, ఫ్యూయల్, ఫైబర్ అండ్ ఫర్టిలైజర్. సో మనకి ఈ బయోమాస్ నుంచి ఫుడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఫ్యూయల్స్ అనేవి అంటే బయోమాస్ ఆర్ బయో ఫ్యూయల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అండ్ ఫైబర్స్ అమ్మ అంటే బయోమాస్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాంట్స్ నుంచి మనకి పీచు అనేది బయటకు వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఫైబర్స్ అమ్మ. లైక్ ఫ్రమ్ బనానా ట్రీ నుంచి కానీ లేకపోతే కోకోనట్ ట్రీ నుంచి కానీ ఈ ఫైబర్స్ అనేవి రిలీజ్ అవుతాయి. తర్వాత ఫర్టిలైజర్స్గా కూడా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు అమ్మ టు ఇంప్రూవ్ దేర్ కండిషన్స్. సో కండిషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. సో దీస్ ఆర్ ది సోర్సెస్ అమ్మ. అండ్ బయోమాస్ టెర్మినాలజీకి వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ బయోలాజికల్ మెటీరియల్ అమ్మ. అంటే ఏంటి? డ్యూ టు దట్ కెమికల్ రియాక్షన్స్ జరగడం వల్ల ఆ మెటీరియల్ లోపల ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది, డిరైవ్డ్ ఫ్రమ్ లివింగ్ ఆర్ రీసెంట్లీ లివింగ్ ఆర్గానిజమ్స్ అమ్మ. అంటే ఆ ప్లాంట్లో ఉన్న ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్
ఏదైతే ఆర్గానిజమ్స్ ఎర్త్ మీద ఉన్నాయో వాటి నుంచి ఆ కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల ఆ బయోలాజికల్ మెటీరియల్ వల్ల బయోమాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. సో లైక్ బయోగ్యాస్ కానీ ఆర్ గోబర్ గ్యాస్ అని ప్రీవియస్గా మనం చూసుండేవాళ్ళం. సో ఆ గోబర్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ది ప్లాంట్ వేస్ట్ నుంచి కానీ ఆర్ యానిమల్ వేస్ట్ని కానీ తీసుకొని దాన్ని ఫిల్ట్రేషన్ చేస్తే ఆర్ ఫెర్మెంటేషన్ జరిగితే మనకి గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయమ్మా, మీథేన్ గ్యాస్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ ది బయోమాస్. అండ్ ద టర్మ్ ఈక్వల్లీ అప్లై టు బోత్ యానిమల్ అండ్ వెజిటేబుల్ డిరైవ్డ్ మెటీరియల్స్ అమ్మ. సో వెజిటేబుల్ వేస్ట్ నుంచి కానీ లేదంటే యానిమల్ వేస్ట్ నుంచి కానీ వీ కెన్ గ్రాప్ దట్ ఎనర్జీ. బట్ ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇట్ రిఫర్స్ టు ప్లాంట్ బేస్డ్ మెటీరియల్ అమ్మా. సో మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ వాటిని ప్లాంట్ బేస్డ్ మెటీరియల్ అంటారు. యానిమల్ వేస్ట్ అయినా కూడా యానిమల్స్ అనేవి ప్లాంట్ని ఫుడ్గా తీసుకుంటేనే దట్ వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది ప్లాంట్ బేస్డ్ మెటీరియల్ అంటారు. అండ్ కమింగ్ టు బయోమాస్ ఎనర్జీకి వచ్చేసరికి ఎనర్జీ అప్టైన్డ్ ఫ్రమ్ బయోమాస్ ఈజ్ కాల్డ్ బయోమాస్ ఎనర్జీ అమ్మ. సో ఏదైతే ఎనర్జీ అనేది బయోమాస్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నామో దాన్ని బయోమాస్ ఎనర్జీ అంటారు. అండ్ బయోఫ్యూయల్స్ అంటే ఫ్యూయల్స్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ బయోమాస్ నుంచి ఏదైతే ఫ్యూయల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయో వాటిల్ని బయోమాస్ అంటారమ్మా. లైక్ ట్రీస్ నుంచి మనకి సమ్ ఆఫ్ ది ఫ్యూయల్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంటాం. సో దోస్ ఆర్ ది బయోఫ్యూయల్స్ అమ్మ. లైక్ బయో గ్యాస్ అండ్ బయోడీజిల్, ఆల్ దీస్ ఆర్ బయోఫ్యూయల్స్. అండ్ బయోమాస్ ఎనర్జీ రిసోర్సెస్ అమ్మ. సో బయోమాస్ ఎనర్జీ రిసోర్స్కి వచ్చేసరికి ద రా బయోమాస్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ సెకండరీ ఎనర్జీ. సో ఈ రా బయోమాస్ ఏదైతే ఉందో సెకండరీ ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం కోసం యూజ్ అయితే దాన్ని బయోమాస్ ఎనర్జీ రిసోర్సెస్ అంటారమ్మా. సో లైక్ ఆర్గానిక్ కెమికల్స్ కానీ లేదంటే ఫ్యూయల్స్ని కానీ ఈ బయోమాస్ నుంచి డైరెక్ట్గా కాకుండా వీటిల్ని ప్రాసెస్ చేయడం వల్ల మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తే వీటిని సెకండరీ ఎనర్జీ అంటారు. అండ్ బయోమాస్ ఎనర్జీ రిసోర్సెస్కి వచ్చేసరికి బొటానికల్ ప్లాంట్స్ నుంచి కానీ ఆర్ వెజిటేషన్స్ అంటే వెజిటేబుల్ వేస్ట్ కానీ లేదంటే ప్లాంట్ వేస్ట్ని కానీ అండ్ ఆల్గే అమ్మ. అంటే సముద్రంలో కానీ లేకపోతే వాటర్లో కానీ ఆ రివర్స్లో కానీ జనరల్గా బాటమ్ ఆఫ్ ది రివర్ ఏరియాలో ఆల్గే అనేది ఉంటుందమ్మా. లైక్ నాచు అంటారు దాన్ని. సో దాని నుంచి కూడా వీ కెన్ గ్రాప్ ది ఎనర్జీ. అండ్ యానిమల్ వేస్ట్ నుంచి కూడా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ ఆర్గానిజమ్స్ లివింగ్ ఆన్ ల్యాండ్ ఆర్ ఇన్ రివర్ అమ్మ. సో స్మాల్ ఆర్గానిజమ్స్ అయితే ల్యాండ్ మీద కానీ ఆర్ వాటర్లో కానీ లివ్ అవుతున్నాయో వాటి నుంచి కూడా మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాం. దీస్ ఆర్ ది రిసోర్సెస్ ఫర్ ది బయోమాస్ ఎనర్జీ అమ్మ. అండ్ ఈ బయోమాస్ ఎనర్జీ రిసోర్సెస్కి వచ్చేసరికి ఇనిషియల్గా సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ సోలార్ ఎనర్జీని గ్రాప్ చేసుకొని ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా CO2ని అబ్జార్బ్ చేసుకొని ఓటీని రిలీజ్ చేస్తున్నాయమ్మా. సో ఆ రిలీజ్ చేయడంతో పాటు ఆ బయోమాస్ ఆర్గానిక్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే అర్బన్ ఆర్ రూరల్ వేస్ట్ అమ్మ. అంటే మన మున్సిపల్ వేస్ట్ ఏదైతే ఉందో వాటి నుంచి కానీ ఆర్ ప్లాంట్ వేస్ట్ ఆర్ యానిమల్ వేస్ట్ నుంచి కానీ బయోమాస్ ఆర్గానిక్ మ్యాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ యానిమల్ వేస్ట్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఈ బయోమాస్ ఆర్గానిక్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయోకెమికల్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ ఫ్యూయల్స్ని అండ్ గ్యాస్ని అండ్ మాన్యూస్ అంటే వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ అయిన మెటీరియల్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్గా ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫర్దర్గా ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటున్నామమ్మ. అండ్ ఈ వాటర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర నుంచి ఆల్గే అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. సో ఆల్గే కానీ లేకపోతే వాటర్ ప్లాంట్స్ నుంచి కూడా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆర్ అగ్రికల్చర్ క్రాప్స్ నుంచి కూడా ఎనర్జీ అండ్ ట్రీస్ నుంచి కూడా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందమ్మా. సో దిస్ ఈజ్ ది బయోమాస్ ఎనర్జీ రిసోర్సెస్. అంటే ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా CO2ని అబ్జార్బ్ చేసుకొని O2ని రిలీజ్ చేసి వీటి నుంచి డిఫరెంట్ కండిషన్స్ అర్బన్ రూరల్ వేస్ట్ కానీ లేదంటే యానిమల్ వేస్ట్ కానీ ఆర్ ప్లాంట్ వేస్ట్ని కానీ బయో ఆర్గానిక్ మ్యాటర్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ ఆర్గానిక్ మ్యాటర్ని మనకు కావాల్సిన ఫార్మ్స్లో లైక్ గ్యాసెస్ లాగా ఆర్ ఫ్యూయల్స్ లాగా బయోకెమికల్స్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ విల్ బి ఫర్దర్లీ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ అమ్మ. సో ఇది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అండ్ కమింగ్ టు సోర్సెస్ ఆఫ్ బయోమాస్ అనేది అసలు ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకి బేసిక్గా వీ హ్యావ్ టూ సోర్సెస్ ఆఫ్ బయోమాస్ అమ్మ. దోస్ ఆర్ ల్యాండ్ అండ్ ఆక్వాటిక్. మన ఎర్త్ మీద నుంచే బయోమాస్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఐదర్ ఇట్ మే బి ల్యాండ్ లేదంటే రివర్ ఆర్ ఆక్వాటిక్ సోర్సెస్ నుంచి కానీ బయోమాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. అండ్
అండ్ కమింగ్ టు ల్యాండ్ ఏరియాకి వచ్చేసరికి అగ్రికల్చర్ వేస్ట్ కానీ లేకపోతే ఎనర్జీ ప్లాంటేషన్ అంటే ప్లాంట్స్ నుంచి వచ్చే ఎనర్జీస్ని కానీ లేదంటే ఫారెస్ట్ నుంచి వచ్చే వాటిల్ని కానీ యూస్ చేసుకొని డైరెక్ట్గా మనం బయోమాస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఆక్వాటిక్ వచ్చేసరికి ప్లాంట్స్ లైక్ వాటర్ ప్లాంట్స్ నుంచి కానీ లేదంటే ఆల్గే నుంచి కూడా బయోమాస్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ ఆల్ దీస్ బయోమాస్ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్ ఎక్సెట్రా. సో ఈ వేస్ట్ కానీ లేదంటే ప్లాంట్ మెటీరియల్స్ నుంచి కానీ లేకపోతే అర్బన్ అండ్ మున్సిపల్ వేస్ట్ కానీ ఇలా ఏదైనా ఆర్గానిక్ మ్యాటర్ బయోమాస్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అది ఆర్గానిక్ కాంపౌండ్స్లోనే స్టోర్ అవుతుందమ్మా. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్ ఈ ఫార్మ్స్లో స్టోర్ అవుతుంది. అండ్ ద బయోమాస్ కెన్ బి కన్వర్టెడ్ టు యూస్ఫుల్ ఎనర్జీ ఫార్మ్స్ సచ్ యాజ్ మనం ఈ బయోమాస్ని ఎలా యూస్ చేస్తున్నాం. సో బయోమాస్ని అయితే ప్లాంట్స్ నుంచి కానీ డిఫరెంట్ సోర్సెస్ నుంచి కానీ ప్రొడ్యూస్ చేస్తున్నాం అన్న. సో వీటిని ఎక్కడ యూస్ చేస్తాం, ఎలా ఏ ఫార్మ్స్లో యూస్ చేస్తామంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అమ్మ. అంటే ఏంటి, బయోమాస్ అంటే ప్లాంట్ మెటీరియల్స్ అంటున్నాం. సో ఈ ప్లాంట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డ్రై చేసి డైరెక్ట్గా మనం హీట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. లైక్ ఫర్నేస్లో ప్లేస్ చేయడం వల్ల అంటే కట్టెల్ని యూజ్ చేసి మనం దాన్ని మంటగా కన్వర్ట్ చేస్తున్నాం అమ్మ. దట్ ఈస్ వన్ ఆఫ్ ది కండిషన్. నెక్స్ట్ వన్ ఈజ్ గ్యాసియస్ ఫ్యూయల్స్ అమ్మ. సో మనకి గోబర్ గ్యాస్ అంటే యానిమల్ వేస్ట్ ఏదైతే ఉందో, ప్లాంట్ వేస్ట్ ఏదైతే ఉందో దాని నుంచి మీథేన్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. దాన్నే గ్యాసియస్ ఫ్యూయల్స్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సాలిడ్ ఫ్యూయల్స్ అమ్మ. సో ఈ వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని అగైన్ డ్రై చేసి వాటిల్ని మళ్ళీ ఫ్యూయల్స్ లాగా, సాలిడ్ మెటీరియల్స్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్గానిక్ కెమికల్ ఫార్మ్స్లో యూజ్ చేస్తున్నారమ్మా. అంటే కెమికల్ కాంపోజిషన్స్ ద్వారా మనం ఎనర్జీని రిలీజ్ చేయొచ్చు. లేదంటే లిక్విడ్ ఫ్యూయల్స్ అమ్మ. అంటే ఫ్యూయల్స్ బయోడీజిల్ కానీ సో ఇవన్నీ కూడా లిక్విడ్ ఫ్యూయల్స్ కిందకు వస్తుంది. ఆ ఫామ్లో కూడా మనం ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది యూజ్ఫుల్ ఎనర్జీ ఫార్మ్స్ అమ్మ. అండ్ 2 టైప్ ఆఫ్ బయోమాస్ రిసోర్సెస్కి వచ్చేసరికి బేసిక్గా మనకి 2 టైప్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ నర్చుర్డ్ అండ్ వేస్ట్ మెటీరియల్. సో ఫస్ట్కి వచ్చేసరికి దిస్ విల్ బి కల్టివేటెడ్. అంటే వేస్ట్ మెటీరియల్స్ నుంచి కాకుండా బయోమాస్ అనేది కల్టివేటెడ్ ఫీల్డ్స్ నుంచి కానీ ఆర్ క్రాప్స్ నుంచి కానీ ఆర్ ఫారెస్ట్ నుంచి కానీ ఆర్ హార్వెస్టెడ్ పీరియాడికల్లీ ఆర్ ఆక్వాటిక్ అండ్ మెరీనా ప్లాంట్స్. సో డిఫరెంట్ ప్లాంట్స్ నుంచి ఏదైతే మనం ఎనర్జీని అప్టైన్ చేస్తున్నామో దట్ ఈస్ వన్ ఆఫ్ ది టైప్ అమ్మా. అంటే ఏంటంటే ఎటువంటి వేస్ట్ మెటీరియల్ ఆర్ కెమికల్ ఫామ్స్లో కాకుండా వీటిల్ని డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. అంటే కల్టివేటెడ్ ఫీల్డ్స్ అమ్మా. అంటే మనం వ్యవసాయం చేసిన తర్వాత అక్కడ ఏదైతే ఆఫ్టర్ క్రాప్ ప్రొడక్షన్, సో క్రాప్ ఏదైతే మనం గ్రాప్ చేసామో దాని తర్వాత మిగిలిన ఏదైతే పార్ట్ ఉందో ఆ పార్ట్ నుంచి కానీ లేకపోతే క్రాప్స్ నుంచి కానీ లేదంటే ఫారెస్ట్ నుంచి కానీ లేకపోతే హార్వెస్టెడ్ పీరియాడికల్లీ. సో ఈ ఫారెస్ట్ హార్వెస్టేషన్ అనేది జరుగుతుంది. అంటే ఫారెస్ట్ని కొట్టేస్తూ ఉన్నారు యాజ్ పర్ దేర్ ల్యాండ్ రిక్వైర్మెంట్ అట్ ద సేమ్ టైం వుడ్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని. సో కాబట్టి దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బయోమాస్ అమ్మ. అండ్ ఆక్వాటిక్ అండ్ మెరీనా ప్లాంట్స్. సో మెరైన్ కండిషన్స్లో ఉండే ప్లాంట్స్ నుంచి కానీ లేదంటే ఆక్వాటిక్ లోపల ఉండే నాచు, ఆల్గే అలాంటి వాటి నుంచి కూడా వీ కెన్ గ్రాప్ ది బయోమాస్ డైరెక్ట్లీ అమ్మ. నెక్స్ట్ వన్ ఈజ్ వేస్ట్ మెటీరియల్స్ నుంచి ఏదైతే బయోమాస్ రిసోర్సెస్ ఉన్నాయో దోస్ ఆర్ ఫ్రమ్ ది వేస్ట్ అమ్మ. ఎగ్జాంపుల్కి వచ్చేసరికి మున్సిపల్ వేస్ట్. సో జనరల్గా డ్రైనేజ్ పర్పస్ నుంచి వచ్చే మున్సిపల్ వేస్ట్ నుంచి కానీ లేదంటే యానిమల్ డంగ్ అమ్మ. సో యానిమల్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆర్ ఫారెస్ట్ వేస్ట్ అమ్మ. సో ఫారెస్ట్లో ఉన్న ప్లాంట్స్ అనేవి వాటంతటే అవి బ్రేక్ అయిపోయి వాటంతటే అవి డెడ్ అయిపోయినాయి. ఆఫ్టర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ బి యూజ్డ్ యాజ్ ఏ బయోమాస్ అమ్మ. అండ్ అగ్రికల్చర్ వేస్ట్ అంటే ఆఫ్టర్ క్రాప్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత ఆ క్రాప్ ఏదైతే మనం సీడ్స్ని రిమూవ్ చేసిన తర్వాత రిమైనింగ్గా ఉన్న వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేయొచ్చు. ఆర్ బయో ప్రాసెస్ వేస్ట్ అమ్మ. అంటే మెడికల్ ఫీల్డ్స్ నుంచి ఏదైతే వేస్ట్ ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటిని గ్రాప్ చేసి వాటిని కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ అమ్మ. అంటే మనం ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో కానీ మనకి వేస్టేజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే అన్వాంటెడ్ మెటీరియల్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. అండ్ దట్ విల్ బి డైరెక్ట్లీ రీచ్డ్ ఇన్ టు ద సీ ఏరియాస్లోకి జనరల్గా దాన్ని
పోర్ చేస్తున్నారమ్మా. సో అలా కాకుండా ఆ వేస్ట్‌ని కూడా యూజ్ చేసుకొని వీ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ బయోమాస్. అండ్ ఫిషరీ వేస్ట్ అమ్మ. అంటే మనం ఫిషెస్ అనేవి మార్కెట్లోకి తెచ్చాక చాలా వేస్ట్ అనేది జరుగుతుంది ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆర్ ఆఫ్టర్ మార్కెటింగ్ అనేది అయిపోయాక. సో వాటిని యూజ్ చేయొచ్చు అండ్ ప్రాసెసింగ్ వేస్ట్ నుంచి యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం కేన్ వేస్ట్ అనేది ఉంటుంది. సో షుగర్ కేన్ వేస్ట్ అంటే పిప్పి నుంచి కూడా మనం బయోమాస్ని ప్రొడ్యూస్ చేయొచ్చమ్మా. అండ్ ప్రిన్సిపల్ బయోమాస్ ఎనర్జీ రిసోర్సెస్ అండ్ కన్వర్షన్ ప్రాసెస్కి వచ్చేసరికి మనకి ఈ బయోమాస్ని ఎక్కడి నుంచి ఎలా కన్వర్ట్ చేస్తున్నాం అనే దానికి వచ్చేసరికి కేటగిరీ అమ్మ. సో కల్టివేటెడ్ ఎనర్జీ రిసోర్సెస్ అండ్ నేమ్ ఆఫ్ ది బయోమాస్ రిసోర్స్ అండ్ కన్వర్షన్ ప్రాసెస్ అమ్మ. సో ఏ కేటగిరీకి వస్తుందంటే ఫస్ట్ వన్ ఈజ్ కల్టివేటెడ్ ఎనర్జీ రిసోర్సెస్ అమ్మ. అంటే మన అగ్రికల్చర్ పర్పస్ నుంచి లైక్ ట్రీస్ కానీ ఆర్ వుడ్ ఏదైతే సా మిల్స్లో అంటే వుడ్ మిల్స్ నుంచి ఏదైతే వేస్ట్ వుడ్ ఉంటుందో ఆ డస్ట్ పార్టికల్స్ సా డస్ట్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని యూజ్ చేసుకొని అండ్ ఆక్వాటిక్ క్రాప్స్ అమ్మ. అంటే వాటర్లో ఉండే క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అండ్ ఆల్గే అండ్ గ్రీన్ ప్లాంట్స్ నుంచి అండ్ అగ్రికల్చర్ క్రాప్స్ నుంచి అండ్ ఫ్రూట్ ఫార్మ్స్ అమ్మ. అంటే మనం ఫ్రూట్ ప్రాసెసింగ్ జరిగేటప్పుడు వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ వేస్టేజ్ని కానీ దీస్ ఆర్ ది బయోమాస్ రిసోర్సెస్ అమ్మ. అండ్ దీని నుంచి మనం ఏ కన్వర్షన్లోకి ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటే బర్నింగ్ టు ప్రొడ్యూస్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో ఈ ట్రీస్ని కానీ వుడ్ని కానీ డైరెక్ట్గా బర్న్ చేయడం వల్ల మనకి హీట్ అనేది డెవలప్ అవుతుంది అండ్ ఆ హీట్ని డైరెక్ట్గా హీట్గా యూస్ చేయొచ్చు, లేదంటే ఎలక్ట్రిసిటీగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అమ్మా. లైక్ వేపర్గా కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ టర్బైన్స్లో ప్లేస్ చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీగా అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్కి వచ్చేసరికి ప్రొడ్యూసింగ్ బయోగ్యాస్ అండ్ బయోకెమికల్స్ అమ్మ. సో ఆక్వాటిక్ క్రాప్స్ ఆర్ ఆల్గే అండ్ గ్రీన్ ప్లాంట్స్ నుంచి వచ్చే కన్వర్షన్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయోగ్యాస్గా కన్వర్ట్ చేయొచ్చు, లేదంటే కెమికల్స్గా కన్వర్ట్ చేయొచ్చు. అండ్ అగ్రికల్చర్ క్రాప్స్ అండ్ ఫ్రూట్ ఫార్మ్స్కి వచ్చేసరికి ప్రొడక్షన్ ఆఫ్ గ్యాస్ అండ్ మాన్యూర్ అమ్మ. సో గ్యాస్ని అండ్ మాన్యూర్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ వుడ్ గ్యాసిఫికేషన్ అమ్మ. ప్రొడక్షన్ ఆఫ్ వుడ్ ఆయిల్ అండ్ చార్కోల్. సో వుడ్ నుంచి ఆయిల్ని ప్రొడ్యూస్ చేయడం కానీ, లేదంటే చార్కోల్ అంటే బొగ్గుల్లాగా ప్రిపేర్ చేసి వాటి నుంచి హీట్ డెవలప్ చేసుకోవడం కానీ, ఆర్ వుడ్ టు ఆయిల్ ప్రాసెస్ వుడ్ నుంచి ఆయిల్ని ప్రాసెస్ చేసుకోవడం కోసం కానీ వీ కెన్ డూ దిస్ బయోమాస్ ఎలిమెంట్స్ అమ్మ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వేస్ట్ బయోమాస్ రిసోర్సెస్ ఫ్రమ్ ఫార్మ్స్ అండ్ బయో ఇండస్ట్రీ అమ్మ. సో బయో ఇండస్ట్రీస్ నుంచి అంటే మెడికల్ ఇండస్ట్రీస్ నుంచి అండ్ ఫార్మ్స్ నుంచి డిఫరెంట్ ఫార్మ్స్ నుంచి ఏదైతే వేస్ట్ వస్తుందో వాటిల్ని మనం యూజ్ చేయొచ్చు. అండ్ నేమ్ ఆఫ్ ది బయోమాస్ వేటిల నుంచి అవి వస్తున్నాయి అంటే రైస్ నుంచి కానీ ఆర్ వీట్ హస్క్ అమ్మ. అంటే మన ఒడ్ల నుంచి బియ్యంగా కన్వర్ట్ అయ్యేటప్పుడు ఆ పొట్టు ఏదైతే ఉంటుందో దాన్ని రైస్ హస్క్ అంటారు. అండ్ అలానే గోధుమల నుంచి ఏదైతే పొట్టు వస్తుందో దాన్ని వీట్ హస్క్ అంటారమ్మా. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బయోమాస్ సోర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ బగాసే ఆఫ్ షుగర్ కేన్. అంటే షుగర్ కేన్ నుంచి వచ్చే ఆ పిప్ ఏదైతే ఉంటుందో అంటే ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఆఫ్ షుగర్ కేన్ ఇంటూ షుగర్గా కన్వర్ట్ చేసిన తర్వాత ఆ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని బగాసే అంటారమ్మా. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బయోమాస్ సోర్స్. అండ్ కోకోనట్ హస్క్ అంటే కోకోనట్స్ని ప్రిపేర్ చేసిన తర్వాత పైన వచ్చే హస్క్ నుంచి కానీ అండ్ గ్రౌండ్ నట్ షెల్స్ అంటే వేరుశనగ విత్తనాలు తీసిన తర్వాత దాని మీద వచ్చే షెల్స్ కానీ అండ్ స్ట్రా ఆఫ్ రైస్. సో రైస్ నుంచి వచ్చే పైన అండ్ అట్ ద సేమ్ టైం వీట్, అట్ ద సేమ్ టైం వేస్ట్ ఆఫ్ ఫర్నిచర్ ఇండస్ట్రీస్. సో ఫర్నిచర్ ఇండస్ట్రీస్లో జనరల్గా ఒక షేప్లో కన్వర్ట్ చేయాలంటే వేస్టేజ్ అనేది ఉంటుంది. ఆ వేస్ట్ని కానీ, లేదంటే వుడ్ ఇండస్ట్రీస్లో వేస్ట్ ఆఫ్ పౌల్ట్రీ ఇండస్ట్రీ అమ్మ. సో ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీ అంటే కోళ్ళ ఫామ్ నుంచి కూడా వేస్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది వాటి నుంచి కానీ. అండ్ ఫిషరీ ఇండస్ట్రీ అండ్ ఫుడ్ ఇండస్ట్రీ అండ్ బ్రేవరీస్ అండ్ టానరీ అండ్ కార్బోహైడ్రేట్స్ అండ్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నాయమ్మ. అండ్ ఈ బయో కన్వర్షన్కి వచ్చేసరికి వీటిల్ని ఈథైల్ ఆల్కహాల్ బై ఫెర్మెంటేషన్ మొలాల్సిస్ అమ్మ. సో ఈ వేస్టేజ్ ఏదైతే ఉన్నాయో వాటిల్ని ఫెర్మెంటేషన్ జరగడం వల్ల ఈథైల్ ఆల్కహాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ బీట్రూట్, ఫ్రూట్స్, పొటాటోస్ అండ్ సెరల్స్ని కూడా మనం ఈ ప్రాసెస్లో కన్వర్ట్ చేసుకోవచ్చమ్మా. అండ్ ఈ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉందో అది వరల్డ్స్లో 60
ల్యాక్స్ టన్స్ పర్ డే, ఎవ్రీ డే 60 lakhs ఆఫ్ వేస్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ వీటిల్లో 3% అనేది మనం కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రిసిటీ అమ్మ. సో ఈ 60 అంటే 100% ఆఫ్ బయో వేస్ట్ ఉంటే వాటిల్లో 3% మనం ఎలక్ట్రిసిటీగా కానీ ఆర్ యూస్ఫుల్ హీటింగ్గా కానీ కన్వర్ట్ చేసుకోవచ్చమ్మా. సో ఇట్ ఈస్ అబౌట్ 20,000 megawatts ఆఫ్ ఎనర్జీ అనేది పర్ డే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు త్రూ దిస్ వేస్ట్ ప్రాసెస్ అమ్మ. సో కాబట్టి మనం వేస్ట్ని ఎలాగో యూస్ చేయం కాబట్టి ఆ కన్వర్షన్ వల్ల వీ కెన్ గెట్ గుడ్ అమౌంట్ ఆఫ్ గుడ్ పొటెన్షియల్ ఆఫ్ ఎనర్జీ అమ్మ. అండ్ బయోమాస్ కన్వర్షన్ ప్రాసెస్కి వచ్చేసరికి దట్ ఎనర్జీ టెక్నాలజీ ఈజ్ కన్సర్న్డ్ ఇన్ కన్వర్షన్ ఆఫ్ బయోమాస్ ఇంటూ యూస్ఫుల్ సెకండరీ ఎనర్జీ అమ్మ. సో బయోమాస్ అంటే డైరెక్ట్గా యూజ్ చేసే ఎనర్జీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టే ఉంది, చెట్టుని నరికేసి దాన్ని డ్రై చేసి వుడ్గా కన్వర్ట్ చేయడం ఒకటైతే, లేదంటే ఆ చెట్టు నుంచి వచ్చే బయోమాస్ పార్టికల్స్ని తీసుకొని దాన్ని ఫెర్మెంట్ చేసి దాన్ని గ్యాసెస్ లాగా కన్వర్ట్ చేయడం ఒక ప్రాసెస్ అమ్మ. సో ఈ గ్యాసెస్ లాగా ఇలా కన్వర్ట్ చేసే దాన్ని సెకండరీ ప్రాసెస్ అంటారు. అండ్ ఏ ఫ్యూ ఎనర్జీ కన్వర్షన్ ప్రాసెస్ సూటబుల్ ఫర్ కమర్షియల్ అప్లికేషన్స్ అమ్మ. సో కొన్ని ఎనర్జీ కన్వర్షన్ ప్రాసెసెస్ అనేవి కమర్షియల్ అప్లికేషన్స్ కూడా యూజ్ అవుతాయి. దోస్ హ్యావ్ బీన్ డెవలపింగ్ వేరియస్ సెవరల్ అదర్ కన్వర్షన్ ప్రాసెస్ ఆర్ అండర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అమ్మ. ప్రజెంట్ డేస్లో కొన్నిటిని యూటిలైజ్ చేసుకుంటున్నారు అండ్ ఇంకొన్ని డెవలపింగ్ స్టేజ్లో ఉన్నాయమ్మా. సో బయోమాస్ మన ఎర్లీ డేస్లోకి వచ్చేసరికి రీసెర్చెస్ అండ్ డెవలపింగ్ స్టేజ్లోకి వచ్చేసరికి గోబర్ గ్యాస్ అని చాలామంది వినుంటారు. సో ఫర్ దట్ కండిషన్ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ సబ్సిడీ టు దెమ్ ఆల్సో ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ప్లాంట్ని ప్రొడ్యూస్ చేయడం కోసం సబ్సిడీస్ కూడా ఇచ్చిందమ్మా. సో ఇవ్వడం వల్ల ఏమవుతుంది, పీపుల్ అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ అయింది అండ్ ఆ వేస్ట్ ప్రోడక్ట్ నుంచి డైరెక్ట్గా గ్యాస్ అనేది కనెక్ట్ చేసుకొని మీథేన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ చేసి ఫర్ హౌస్ హోల్డ్ కుకింగ్ పర్పస్ కోసం డైరెక్ట్గా యూజ్ చేసేవాళ్ళు. సో లైక్ దట్ ప్రీవియస్ డేస్లో డెవలప్మెంట్స్ అనేవి జరిగాయి అండ్ సమ్ ఆఫ్ ది డెవలప్మెంట్స్ ఆర్ గోయింగ్ అండర్ రీసెర్చ్ అమ్మ, రీసెర్చ్ కిందకి జరుగుతున్నాయి. అండ్ బయోమాస్ కన్వర్షన్ ప్రాసెస్కి వచ్చేసరికి హ్యావ్ సెవరల్ రూట్స్ డిపెండింగ్ ఆన్ టెంపరేచర్ అమ్మ. అగైన్ బయోమాస్ కండిషన్స్ అనేవి బేస్డ్ ఆన్ ది అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ని అండ్ మనం యూజ్ చేసే టెంపరేచర్ని బేస్ చేసుకొని కూడా అట్ ద సేమ్ టైం ప్రెజర్ అమ్మ. సో అంటే ఆ ప్రెజర్ అండ్ టెంపరేచర్ ఉండడం వల్ల మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ అనేది, ఆ ఫెర్మెంటేషన్ జరిగేటప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ అనేది జరుగుతుంది. ఎంత గ్రోత్ ఎక్కువ జరిగితే అంత బయో గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. సో కాబట్టి ఇట్ విల్ బి డిపెండింగ్ అపాన్ టెంపరేచర్, ప్రెజర్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ప్రాసెస్ కండిషన్స్ అండ్ దీస్ రూట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ ఫాలోయింగ్ 3 బ్రాడ్ కేటగిరీస్ అమ్మ. దోస్ ఆర్ డైరెక్ట్ కంబజన్, దాన్ని ఇన్సినరేషన్ అంటారమ్మా. అంటే ఏంటి, డైరెక్ట్గా వుడ్ని కానీ కంబైన్ చేస్తే దాన్ని ఇన్సినరేషన్ అంటారు. నెక్స్ట్ థర్మో కెమికల్ కన్వర్షన్ అమ్మ. సో ఆ కెమికల్ ఫార్మ్స్ నుంచి టెంపరేచర్ని కానీ ప్రొడ్యూస్ చేస్తే థర్మో కెమికల్ కన్వర్షన్ అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ బయోకెమికల్ కన్వర్షన్ అమ్మ. అంటే గ్యాసెస్ లాగా కానీ ఆర్ డీజిల్ ఆర్ ఫ్యూయల్స్ లాగా కానీ కన్వర్ట్ చేస్తే వాటిల్ని బయోకెమికల్ కన్వర్షన్ అంటారమ్మా. అండ్ కమింగ్ టు రీసోర్సెస్కి వచ్చేసరికి అండ్ ప్రాసెస్ అండ్ సెకండరీ ఎనర్జీకి వచ్చేసరికి హియర్ వీ హ్యావ్ రీసోర్సెస్ ఆర్ బయోమాస్ ప్లాంట్స్, ఆల్గే అండ్ ట్రీస్, ఆక్వాటిక్ ఎలిమెంట్స్, అట్ ద సేమ్ టైం వేస్ట్ బయోమాస్, ఫార్మ్ క్రాప్స్, యానిమల్, అర్బన్ ప్రాసెస్. ఈ రీసోర్సెస్ నుంచి ప్రాసెస్ చేయడం వల్ల మనకి మెకానికల్ ఫార్మ్స్లోకి వచ్చేసరికి చిప్, ష్రెడ్ అండ్ డ్రై ఫామ్ అమ్మ. సో ఇవి 3 కండిషన్స్. అంటే వాటిల్ని చిన్న చిన్న చిప్స్ లాగా కట్ చేయడం, లేకపోతే ష్రెడెడ్గా అంటే వీటిల్ని లాంగ్ పార్టికల్స్ లాగా కట్ చేయడం, లేదంటే వాటిల్ని డ్రై చేయడం ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్కి వచ్చేసరికి ఫెర్మెంటేషన్ అమ్మ. సో ఒక స్లర్రీ లాగా ఫామ్ చేసి వాటిని 30 to 50 degrees సెంటిగ్రేడ్ దగ్గర ప్లేస్ చేస్తే వీ కెన్ గెట్ గ్యాసెస్ అమ్మ. సో గ్యాసెస్ 25% అనేది లిక్విడ్ అండ్ సాలిడ్, ఫర్టిలైజర్గా కూడా ఒక 75% యూజ్ అవుతుందమ్మా ఆ ఫెర్మెంటెడ్ మెటీరియల్ అనేది. అండ్ ఈ మెకానికల్ ప్రాసెస్ ద్వారా సాలిడ్ అండ్ ఫ్యూయల్ అండ్ వాటర్ అనేది 60 to 40% అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పైరాలిసిస్ ప్రాసెస్. పైరాలిసిస్ ప్రాసెస్కి వచ్చేసరికి ఈ అర్బన్ వేస్ట్ అనేది 500 to 900 degrees సెంటిగ్రేడ్ దగ్గర కానీ హీట్ చేస్తే వీ కెన్ గెట్ గ్యాస్, ఆయిల్, చార్కోల్, అట్ ద సేమ్ టైం గ్లాస్ కూడా ప్రొడ్యూస్ చేసుకోవచ్చమ్మా. అండ్ కెమికల్ రిడక్షన్ ప్రాసెస్కి వచ్చేసరికి ఇక్కడ సాలిడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అనేది
కార్బన్ మోనాక్సైడ్ అనేది 320 నుంచి 350 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 130 to 200 అట్మాస్ఫియరిక్ పొజిషన్లో కానీ ప్లేస్ చేస్తే వీ కెన్ గెట్ కెమికల్ రిడక్షన్ అమ్మా. గ్యాస్, ఆయిల్ అండ్ రెసిడ్యూస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. దాన్నే మిథనాల్ అండ్ ఇథనాల్ గ్యాసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అమ్మా. సో దీస్ ఆర్ ది బయో ఎనర్జీ కన్వర్షన్ రూట్స్. అండ్ కన్వర్షన్ ప్రాసెస్కి వచ్చేసరికి వీ హ్యావ్ బేసికల్లీ 2 టైప్స్ అమ్మ, థర్మోకెమికల్ అండ్ బయోకెమికల్. థర్మోకెమికల్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంబషన్ అండ్ దాని నుంచి పైరాలిసిస్ అండ్ గ్యాసిఫికేషన్ అండ్ లిక్విఫికేషన్ ప్రాసెస్ జరుగుతాయి. అండ్ బయోకెమికల్కి వచ్చేసరికి డైజెషన్ ప్రాసెస్ అండ్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందమ్మా. అండ్ సో నెక్స్ట్ వన్ ఈజ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బై కంబషన్ ఆఫ్ బయోమాస్ అమ్మ. సో బయోమాస్ని హీట్ చేయడం వల్ల మనం ఏదైతే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నాం ఆ ప్రాసెస్ కానీ చూస్తే హియర్ వీ హ్యావ్ ప్రైమర్లీ బయోమాస్ని బర్న్ చేయడం వల్ల ఇన్ కంబషన్ ఛాంబర్లో బర్న్ చేయడం వల్ల వీ కెన్ హ్యావ్ హీట్. సో ఆ హీట్ని యూజ్ చేసి బాయిలర్ని స్టీమ్ చేస్తున్నాము. సో బాయిలర్లో స్టీమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అండ్ దట్ స్టీమ్ ఈజ్ సెండెడ్ టు ద స్టీమ్ కండెన్సర్ అమ్మ. సో స్టీమ్ కండెన్సర్ నుంచి దట్ స్టీమ్ ఈజ్ అగైన్ దట్ వేపర్ ఈజ్ సెండెడ్ టు ద స్టీమ్ వాల్ నుంచి స్టీమ్ టర్బైన్కి రీచ్ అవుతుందమ్మా. సో ఆ టర్బైన్ రీచ్ అవ్వడం వల్ల టర్బైన్ అనేది షాఫ్ట్ రొటేట్ అవుతుంది, అంటే అక్కడ మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ విత్ ద హెల్ప్ ఆఫ్ జనరేటర్ వీ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అమ్మ. సో కాబట్టి బయోమాస్ ఏదైతే ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వుడ్డే తీసుకుంటే ఆ వుడ్ని బాగా బర్న్ చేస్తే వీ కెన్ గెట్ హీట్ అమ్మ. సో ఎట్ కంబషన్ ఛాంబర్ ఆర్ ఫర్నేస్లో హీట్ చేయడం వల్ల, అండ్ హీట్ చేసిన తర్వాత ఏమవుతుంది, అక్కడున్న లిక్విడ్ అనేది గ్యాస్ ఆర్ వేపర్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. అండ్ దట్ వేపర్ ఆర్ స్టీమ్ ఈజ్ అగైన్ సెండెడ్ టు ద స్టీమ్ టర్బైన్. సో స్టీమ్ టర్బైన్కి రీచ్ అవుతుందమ్మా. సో ఆ స్టీమ్ టర్బైన్కి రీచ్ అవ్వడం వల్ల అక్కడ స్టీమ్ ఆర్ కండిషన్స్లో ఉన్న ఫామ్ అనేది మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఆ మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ అయిన తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ జనరేటర్ ఇట్ విల్ బీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అమ్మ. అగైన్ ఆ స్టీమ్ ఏదైతే స్టీమ్ వాల్వ్ నుంచి స్టీమ్ టర్బైన్కి రీచ్ అయిందో ఇట్ విల్ బి అగైన్ స్టీమ్ కండెన్సర్లో కండెన్సేట్ అయ్యి అగైన్ లిక్విడ్ ఫామ్లో కన్వర్ట్ అయ్యి అగైన్ ఇట్ విల్ బి రీచ్ టు ద బాయిలర్ అమ్మ. అంటే ఇది సైక్లిక్ ప్రాసెస్, కంటిన్యూస్గా సేమ్ లిక్విడ్ అనేది త్రూ అవుట్ ది ప్రాసెస్లో మూవ్ అవుతూనే ఉంటుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ దట్. అండ్ దీని నుంచి ఏసీ పవర్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ది ఫ్లో చార్ట్ ఫర్ ది ఎలక్ట్రిసిటీ బై ది కంబషన్. అండ్ ఇక్కడ టిపికల్ ఎఫిషియన్సీ ఫర్ స్టాండర్డ్ బయో కంబషన్ పవర్ ప్లాంట్స్కి వచ్చేసరికి యూజింగ్ వుడ్ కానీ లేదంటే ఫారెస్ట్ రెసిడ్యూస్ యాజ్ ఎ ఫ్యూయల్గా తీసుకోవచ్చు. వీటి నుంచి 20 to 50 మెగావాట్స్ విత్ రిలేటెడ్ ద ఎలక్ట్రిక్ ఎఫిషియన్సీస్ వచ్చేసరికి 25 నుంచి 30% ఆఫ్ ఎఫిషియన్సీ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఈ పవర్ ప్లాంట్స్ ఆర్ సూటబుల్ వేర్ ఫ్యూయల్స్ ఆర్ అవైలబుల్ ఎట్ లో కాస్ట్ అమ్మ. ఎక్కడైతే వుడ్ కానీ లేదంటే ఫ్యూయల్స్ కానీ మనకి తక్కువ కాస్ట్లో అవైలబుల్ అవుతాయి, అంటే బయోడీజిల్స్ అలాంటివి తక్కువ కాస్ట్లో ఎక్కడైతే అవైలబుల్ అవుతాయో అలాంటి చోట ఈ ప్లాంట్ని కానీ ప్లేస్ చేస్తే వీ కెన్ గెట్ గుడ్ ఎఫిషియన్సీ. అండ్ రీసెంట్ ఇయర్స్కి వచ్చేసరికి అడ్వాన్స్డ్ కంబషన్ టెక్నాలజీ ఈజ్ బీయింగ్ యూజ్డ్ అమ్మ. సో అడ్వాన్స్డ్ కంబషన్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ ప్రాబ్లమ్, ఆ కంబషన్ జరిగిన తర్వాత ఏదైతే గ్యాసెస్ అట్ ద సేమ్ టైం యాష్ ఏదైతే బయటకు రిలీజ్ అవుతుందో అవి ఎక్కువ కాకుండా అండ్ వాటిని కంట్రోల్ చేసుకునే అడ్వాన్స్డ్ కంబషన్ టెక్నాలజీ కూడా ఉంది. అండ్ ద అప్లికేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ బెడ్ సిస్టమ్ అండ్ అడ్వాన్స్డ్ గ్యాస్ క్లీనింగ్ అలోస్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ బయోమాస్ నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకోవడం కోసం ఈ ఫ్లూయల్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఆన్ స్కేల్ ఆఫ్ 50 to 80 మెగావాట్స్ విత్ 30 to 40% ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీ అమ్మ. అంటే కంబషన్ టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ చేయడం వల్ల వీ కెన్ ఇంక్రీజ్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అమ్మ. 50 to 80 మెగావాట్స్ ప్రొడ్యూస్ చేస్తాం, దానివల్ల 30 to 40% ఆఫ్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుందమ్మ. అండ్ so this is about the combustion or producing of electricity from the biomass amma. So biomass nunchi electricity produce chese process. And if you have any doubts during this topic you may ask in next class.